హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మెనూ వ్లాగ్. నేను మీ అశ్విని. ఈరోజు అయితే బఠానీ కర్రీ వండుతున్నా. సో నేను ఎప్పటి నుండో మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అంటే నేను చూస్తున్న లైఫ్లో ఇది ఒక విషయం అన్నమాట. ప్రజెంట్ జరుగుతుంది. ఇది డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిందండి. డిపార్ట్మెంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి కదా. మన వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ జాబ్ అని పెళ్లి చేస్తారు. వాళ్ళకి 6 మంత్స్కి ఒక్కసారి, 3 మంత్స్కి ఒకసారి ట్రాన్స్ఫర్స్ అయితేనే ఉంటాయి. అప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఓకే, పిల్లలు పుట్టాక స్కూల్లో జాయిన్ చేశాక అప్పుడు కొంచెం కష్టమవుతుంది. ఒక దగ్గరికి వచ్చి ఒక 3 మంత్స్ ఉన్నారు, స్కూల్ మాట్లాడుకున్నారు, రూమ్ రెంట్ అంతా మాట్లాడుకున్నారు. అప్పుడే చుట్టుపక్కల అందరూ పరిచయం అవుతున్నాయి, అక్కడ ప్లేసెస్ అన్నీ తెలుస్తున్నాయి. ఆ టైంలోనే కరెక్ట్గా ట్రాన్స్ఫర్ కొడతాడు. సరే ట్రాన్స్ఫర్ కొడతాను, మళ్ళీ అక్కడికి ఒక 1 ఇయర్ అంటే కాదు, మళ్ళీ అక్కడ ఒక 3 మంత్స్. అప్పుడు ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఒక వాళ్ళే వెళ్ళి జాబ్ చేసుకుంటారు. అక్కడ వైఫ్ అండ్ పిల్లల్ని మాత్రం ఇక్కడే రూమ్ దగ్గర వదిలేస్తారనమాట. ఎందుకంటే మళ్ళీ అక్కడికి తీసుకుపోతే మళ్ళీ ఒక జస్ట్ 3 మంత్సే కదా, మళ్ళీ రూమ్ షిఫ్ట్ ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి వాళ్ళని ఇక్కడనే ఉంచుతారు. పోనీ తీసుకెళ్ళమన్న స్కూలు అవన్నీ డిస్టర్బ్ అవుతాయి, పిల్లలకు కానీ మనకు కానీ అంతా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు తీసుకెళ్లరు. మనం తప్పని పరిస్థితిలో కూడా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే స్కూల్ పోతుంది కదా పిల్లలకి, మనకు అప్పుడే తెలుస్తుంది ఏరియా కొంచెం బెటరు అనిపిస్తుంది కదా. మళ్ళీ అక్కడికి పోతే ఎట్లా ఉంటుందో ఏందో అని టెన్షన్ ఉంటుంది. సో ఉండడము అక్కడ తప్పదు. డే అండ్ నైట్ పిల్లల్ని పట్టుకొని పడుకోవడము, ఉండడము. పిల్లలు అన్నాక ఎన్ని అవసరాలు ఉంటాయి, ఏడుస్తారు హాస్పిటళ్ళకి, అసలు జ్వరం వస్తుందో ఏమవుతుందో తెలియదు. ఒక్కొక్క నైట్ ఒక్కొక్క నరకం లాగా నిద్ర ఇస్తారు. అప్పుడు మనం సెల్యూట్ కొట్టాం పోలీసులే కదా, పోలీస్ వైఫ్లకి. ఎందుకంటే ఆ నైటు ఎంత చుక్కలు చూపిస్తారో పిల్లల ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమైంది. ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, నా దగ్గర ఒక ఆమె ముగ్గురు పిల్లల్ని పట్టుకొని 3 మంత్స్ నుండి ఉంటుంది. ఆమె అసలు ఎట్లుంటుందో నాకైతే అర్థమే అవుతలేదు. ఇంటికి వెళ్ళొచ్చు కదా అంటే స్కూల్ పోతుంది కదా అంటుంది. ఇది ఒక పాప స్కూల్కి పోతుంది, 2 పిల్లల్ని పట్టుకొని ఉంటుంది. అసలు నైట్ ఎట్లా పడుకుంటుంది, ఆమెకి ఎన్ని అవసరాలు ఉన్నాయి, పిల్లలకి ఏం చూసుకుంటుందో నాకైతే ఏం అర్థమవుతలేదు. అసలు పాపం అనిపిస్తుంది ఆమెను చూసానైతే. కానీ తప్పదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, వెళ్తూ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. థ్యాంక్ యూ.